100 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయాలంటారు. ఎందుకంటే తర్వాత తప్పదని వాళ్ళే కలిసి ఉంటారు. ఒకళ్ళను ఇంకొకళ్ళు అర్థం చేసుకుంటారని అట్లా అంటారు. కానీ ఇంకో 2 ఎక్కువ అబద్ధాలు ఆడి ఎన్నికల్లో గెలవాలని ఎవరన్నా చెప్తారా? కానీ ఇగో ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు, ఈనుర్రి. అంటే 4 అబద్ధాలు ఆడమంటారు. మనం రేపు గెలిచేదందుకు 4 కాదు 6 కాదు 8 అబద్ధాలు ఆడురు మీరు. మన ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు. ఇగో గిది అసలైన ఎన్నికల ఎత్తుగడ. ఇగో గిది అధికారంలోకి వచ్చేదానికి ఉన్న ఉపాయం. 100 అబద్ధాలు కాదు 1000 ఆడుండ్రి, కానీ గెలువుండ్రి. ప్రజలను ఎట్లా బురిడి కొట్టిస్తారనేది మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటది. ఒకవేళ మీరు ఓడిపోతే సరిగ్గా అబద్ధాలు ఆడలేదన్నట్టు. కాబట్టి ఇప్పటి నుంచే అబద్ధాలు ఆడుడు నేర్చుకోండి అన్నట్టు ఎంత మంచి బుద్ధుడు చెప్తున్నాడో చూడుర్రి. గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి సారు ఇంకేమన్నాడో ఇన్నరా? ఇంకో 3 ఏండ్లు మన ప్రభుత్వమే అధికారంలో ఉంటది అంటున్నాడు. అంటే తర్వాత ఉండది అనేది బాగానే అర్థమైనట్టున్నది. వచ్చే 10 ఏండ్లు మన పార్టీ అధికారంలో ఉంటదని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా నర్సారెడ్డికి నమ్మకం కలగనట్టున్నది. అందుకే అట్లా అన్నాడు కావచ్చు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి మీటింగ్ పెడితే అగో దాంట్లో పార్టీ అధ్యక్షులు తూమ్కుంట నరసారెడ్డి మాట్లాడిన మాణిక్యాల సొంటి మాటలు. నోటికొచ్చిన అబద్ధం ఆడుర్రి. జనం ఏది అడిగితే అది చేస్తామనుర్రి, కానీ గెలువుండ్రి. అదెట్లా అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు చేసిండా? ఆడిపిల్లలకు స్కూటీలు అన్నాడు ఇచ్చిండా? నిరుద్యోగులకు నెలకు 4000 అన్నాడు ఇస్తుండా? అట్లనే మనం కూడా అబద్ధాలాడి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కావాలి. కుర్సీ ఎక్కినాక ఇచ్చిన హామీలు మర్చిపోవాలి. ఎట్లాగూ 3 ఏండ్లు కాంగ్రెస్ సర్కార్ ఉంటది కాబట్టి ఇష్టం ఉన్నట్టు పాలన చేయొచ్చు అన్నట్టు కార్యకర్తలకు హితబోధ చేస్తున్నాడు. ఎంత మంచిగున్నదో చూడుర్రి కాంగ్రెస్ పార్టీ తీరు. భలే ఉన్నదిలే. ఈ సొంటి ముచ్చట్లు తెలవక శానా పార్టీలు వెనకబడిపోయినాయి కదా.